మహోన్నతులైన దేవాది దేవునికి వందనాలు. ఈ సమయములో మనము ఫిలోమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25. అయితే బైబిల్లో ఒకే అధ్యాయం కలిగిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. పాత నిబంధనలో చూసినది ఓబద్య. నూతన నిబంధన గ్రంథములో చూసినట్టయితే ఇక్కడ ఫిలోమోను పత్రిక ఉన్నాయి కొత్త నిబంధనలో. అయితే ఇప్పుడు ఫిలోమోను రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 25వ వచనాన్ని చదువుతాను, గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండునుగాక. అయితే మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ बी विथ यू ऑल. हमारे प्रभु यीशु मसीह का अनुग्रह तुम्हारी ఆత్మా పర్ పోతాయి. ఇక్కడ గమనించండి బాగా, ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప చాలా అవసరమైంది. అయితే ఏం బ్రహ్మాం అన్నాడు, దేవుని వాక్యము చదవకుండా ఎవరు కృపలు ఎదగలేరు అన్నాడు. కృప చాలా ప్రాముఖ్యమైనది. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కృప యేసుక్రీస్తు ద్వారా దొరికింది. కృప అనేది చాలా అవసరం. మనం ఈ కృపా దినాల్లో ఉన్నాం. ఆయన మన పట్ల అనేకంగా కృప చూపిస్తుంది. అయితే తిమోతి 2వ పత్రికలో 4:20 ప్రభు నీ ఆత్మకు తోడయుండునుగాక, కృప మీకు తోడయుండునుగాక. ఇక్కడ చక్కగా చెప్తున్నాం, ప్రభువు నీ ఆత్మకు తోడై ఉంటాడు, కృప మీకు తోడయుండునుగాక. అనేకసార్లు పౌలు గారు తన పత్రికల్లో ఈ మాట ముగింపులో ఎక్కువగా వాడుతున్నాడు. అయితే గలతీ 6:18లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. అయితే కృప అవసరం. కృపలో క్షమించే గుణం ఉంది. ధర్మశాస్త్రము చిన్న పొరపాటు చేసినా నీవు లాభము లేదు అంటుంది. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, కృపేమో యేసుక్రీస్తు ద్వారా లభించింది. కృపామయుడైన దేవుని మీద ఆనుకొనండి. అయితే ధర్మశాస్త్రం మానవుని పాప శాపము నుండి విడిపించలేదు. కృపలో ఆశీర్వాదాలున్నాయి. సోదరి సోదరుడా, వినుచున్న వారులారా, కృప కిందికి రండి. ఆయన క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆ కృపామయుడైన దేవుని మీద ఆనుకొని ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ కృపలో మేము ఎదుగుటకు ఈ సహాయం మాకు దయచేయండి. ఎంతమంది యూట్యూబ్ ద్వారా వింటున్నారో వాళ్ళు ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరిచి మీ కృపలో ఆత్మీయంగా ఎదిగి ముందుకు సాగేదానికి కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.